ఆకాశంలో సగం ఉన్న మహిళలు ఎంతమంది తోటి మహిళలకు సహకరిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారనే విషయాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో 3 రోజుల పాటు నారీ ఫెస్ట్ సంబరాలు ఉత్సాహభరితంగా సాగాయి. నారీ ఫెస్ట్ ముగింపు సమావేశాన్ని యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంతో పాటు అనుబంధ కళాశాలల విద్యార్థులు, స్థానిక మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ, కలెక్టర్ పి ప్రశాంతి, డాక్టర్ పద్మ, కేంద్ర కారాగారం డీఎస్పీ వసంతకుమారి, ఉమెన్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి ఉమామహేశ్వరీదేవి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచి విషయాలు చెప్పడం కంటే ఆచరణాత్మకంగా చూపించడం మేలు అని పిలుపునిచ్చారు. బీసీ మాట్లాడుతూ నారీ ఫెస్ట్ లో భాగంగా వివిధ పోటీలు నిర్వహించామన్నారు. మహిళా సాధికారత, సమానత్వం కోసం వేగంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాజానగరం నియోజకవర్గం పాత వెలుగుబంద గ్రామానికి చెందిన బీసీ సెటిబల్జ సామాజిక వర్గ సంఘం నాయకులు, కార్యకర్తలు, రజక సంఘం నాయకులు, కార్యకర్తలు 100 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాజమహేంద్రవరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న వాహనదారులపై జరిమానాల కొరడా జుడిపించారు. ఇన్ఛార్జి ట్రాఫిక్ డీఎస్పీ కె రమేష్ బాబు ఆధ్వర్యంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి 30 కేసులు నమోదు చేశారు. వారిని 3వ ఏజేఎఫ్ సీఎం న్యాయమూర్తి సి రమ్య ఎదుట హాజరుపరచగా 29 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున జరిమానా విధించారు. ఒక వ్యక్తికి 2 రోజుల జైలు శిక్ష విధించారు. ఆకాశంలో సగం అని చెప్పుకునే మహిళల సాధికారత, సమానత్వం కోసం ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే 1908లో కార్మిక ఉద్యమం నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భవించడం విశేషం. న్యూయార్క్లో 15,000 మంది మహిళలు తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం నిరసన ప్రదర్శన జరిపారు. ఈ డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని 1910లో క్లారా జెట్కిన్ అనే ఒక మహిళ కోపెన్ హాగన్లో జరిగిన అంతర్జాతీయ మహిళా కార్మికుల సదస్సులో ప్రతిపాదించారు. 17 దేశాల నుంచి సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలు నిర్వహించారు. 1975వ సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. అంతేకాదు ప్రతి ఏటా ఏదో ఒక నినాదంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ ఒకటే రిక్వెస్ట్, మహిళలను గౌరవించండి, వాళ్ళ అభివృద్ధికి సహకరించండి. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. మహిళా దినోత్సవాన్ని 8వ తేదీనే జరపడం వెనుక ఒక చరిత్ర ఉంది. 1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ఆహారం, శాంతి డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. 4 రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ చా II సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం. ప్రస్తుతం ప్రపంచమంతా అనుసరిస్తున్న గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రష్యా సహా చాలా దేశాల్లో జాతీయ సెలవు దినం. ఎన్ని మహిళా దినోత్సవాలు నిర్వహించినా ఇప్పటికీ మహిళల పట్ల సమాజంలో పూర్తి స్థాయిలో మార్పు రావడం లేదు. మహిళలపై వివక్షత, అకృత్యాలు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళలకు సమాన హక్కులు, అధికారం మరియు అవకాశాలను కల్పించేందుకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలన్న నినాదంతో 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మహిళా దినోత్సవ లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటూ మహిళలందరికీ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోదరమణులకి అందరికీ కూడా మా శుభాకాంక్షలు, శుభాశీస్సులు కూడా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్కటే మనం సెలబ్రేట్ చేసుకోకూడదు. ప్రతిరోజు ఇట్స్ ఎ డే ఆఫ్ సెలబ్రేషన్. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్న మంత్రి నారాయణ. రాజధాని నిర్మాణంలో ప్రజలపై ఒక్క పైసా భారం పడదని స్పష్టీకరణ. పవన్ను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నాదెండ్ల.
ఎన్నికల్లో 11 సీట్లు వచ్చేసరికి మతిస్థిమితం కోల్పోయారని ఎద్దేవా. కర్ణాటకలోని నందీపురంలో శ్రీ అర్ధనారీశ్వర స్వామి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమానికి జగన్ను ఆహ్వానించిన పీఠాధిపతులు. తణుకులో నిర్వహించిన చికెన్ అండ్ ఎగ్ మేళాకు అపూర్వ స్పందన. ప్రజలు ఉడికించిన గుడ్లు, చికెన్ నిర్భయంగా తినవచ్చన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. సైకో జగన్ మాటలు ప్రజలు నమ్మొద్దని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడారని విమర్శించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలపై ఒక్క పైసా భారం ఉండదని స్పష్టం చేశారు. ప్రపంచంలోని టాప్ 5 సిటీల్లో అమరావతిని నిలబెట్టడమే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాజధానికి సంబంధించి 64,000 కోట్ల పనులకు టెండర్లు పిలిచామని ఆయన వెల్లడించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్లో మాట్లాడిన మాటలు వింతగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య నేను ఒక 4 రోజుల క్రితం చాలా క్లారిటీగా చక్కగా చెప్పా. ఏమని? అమరావతి క్యాపిటల్ సిటీకి 217 చదరపు కిలోమీటర్లు కట్టే క్యాపిటల్ సిటీకి ఏదైతే ఖర్చు అవుతుందో ఒక్క పైసా కూడా ప్రజల మీద భారం ఉండదు. ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా అమరావతి క్యాపిటల్ సిటీలో ఖర్చు పెట్టమని చాలా నిక్కచ్చిగా చెప్పా. ఎలా అని కూడా చెప్పాను. అక్కడ 5,000 ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నాం. ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేటువంటి ముందే ప్లాన్ చేశాం. ఎన్ని ఎకరాలు మనకు నెట్ మిగులుతుంది? దాదాపు 8,000 ఎకరాలు ఉంది. అందులో ఒక 3,000 ఎకరాలు గ్రీన్ అండ్ బ్లూ పోయింది. గ్రీన్ అండ్ బ్లూ పోతే 5,000 ఎకరాలు నెట్ ఉంది. ఈ 5,000 ఎకరాల్లో సుమారుగా ఒక 1000 నుంచి 1200 ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇంటర్నేషనల్ పిలుస్తున్నాం. విట్ కావచ్చు, ఎస్ఎంఆర్ కావచ్చు, అమృతమే కావచ్చు, ఇలా పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజీలు, అనేక ఇండస్ట్రీస్ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఎల్ఎన్టీ వాళ్ళు కంబైన్డ్ స్టేట్లో ఫస్ట్ హైటెక్ బిల్డింగ్ కట్టింది హైదరాబాద్లో. వాళ్ళు వచ్చారు, సార్ కంబైన్డ్ స్టేట్లో హైటెక్ బిల్డింగ్ కట్టాము, ఆ తర్వాత హైదరాబాద్ మొత్తం డెవలప్ అయింది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక హైటెక్ బిల్డింగ్ కడతామన్నారు. దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా 10 acres ల్యాండ్ శాంక్షన్ చేశారు. ఇలా ఒక 1000 నుంచి 1200 ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇస్తున్నాం. మిగిలిన ల్యాండ్ని పక్కన పెట్టుపెడుతున్నాం. దాన్ని అమ్మటం వల్ల దాని యొక్క వాల్యూ బాగా వచ్చినప్పుడు అమ్మదలుచుకున్నాం. దాని విలువ బాగా పెరిగినప్పుడు దాన్ని అమ్మదలుచు ఇప్పుడు పెరుగుతుంది. అక్కడ రోడ్లు, డ్రైన్స్, ఎలక్ట్రికల్ లైన్స్, కేబుల్స్, సివరేజ్ లైన్స్, స్టామ్ వాటర్, వాకింగ్ పాత్, సైక్లింగ్ పాత్, గ్రీనరీ, పార్కులు అన్ని డెవలప్ అయితే ఆటోమేటిక్ దాని వాల్యూ పెరుగుతుంది. పెరిగినప్పుడు దాన్ని అమ్మితే అక్కడ ఖర్చు ఎంత అవుద్దో అంత అవుతుంది. ఈరోజు దాదాపు 64,000 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ తీసుకుని టెండర్లు పిలవమని అధికారులకు ఇచ్చాం. వాళ్ళు ఆల్మోస్ట్ 50,000 కోట్లకు పిలిచేశారు. ఇవాళ నుంచి ఓపెన్ చేసి ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు. చాలా చక్కగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు. ఒక్క పైసా ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి అమరావతి రాజధాని ఖర్చు పెట్టకూడదు నారాయణ అని చెప్పాడు. ఎలా అంటే సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి, అదేవిధంగా డిజైన్ చేశాం. అసలు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు, నేను ఎన్నోసార్లు చెప్పా, మనం 1 వీక్ బ్యాక్ చెప్పా. అయితే ఇవాళ మళ్ళా రకరకాలుగా మాట్లాడతారు. బడ్జెట్లో ఒకటి చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారని. ఏముందండి బడ్జెట్లో? పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఘాటుగా స్పందించారు. జగన్ వై నాట్ 175 అన్నాడని, కానీ ఎన్నికల్లో 11 సీట్లు వచ్చేసరికి మతిస్థిమితం కోల్పోయారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చేదని, పవన్ కళ్యాణ్ ఇచ్చేది కాదని నాదెండ్ల స్పష్టం చేశారు. జర్మనీ విధానాన్ని పవన్ కళ్యాణ్ విడమర్చి చెప్పారని, కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని స్పష్టం చేశారు. యువతను నిలువునా మోసం చేసి 44 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని జగన్ కథలు చెబుతున్నాడు. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కూడా లేకపోయిందంటూ ఎద్దేవా చేశారు. మన స్థానం ఏంటని నిర్ణయించేది మన ప్రజలు. వై నాట్ 175 అని ఎగిరిన మనిషి 11కి పడిపోతే మతిస్థిమితం పోయినట్టుంది. ఆయనకు అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పారంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ అ స్టేటస్, ఈజ్ అ పోస్ట్. దాన్ని మీరు డిమాండ్ చేయలేరు. ఈ 5 సంవత్సరాలు దాని గురించి మర్చిపోండి. మీరు శాసనసభకు వచ్చి చర్చల్లో పాల్గొని ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడండి అనే అంశం పైన ఆయన మాట్లాడినప్పుడు
ఒక విలేకరి మరి వైఎస్ఆర్సీపీకి 39% ఓట్ షేర్ వచ్చిందని డిమాండ్ చేస్తున్నారు అన్నప్పుడు అది మన భారతదేశంలో లేదు, మన సాంప్రదాయాల్లో లేదు. అది జర్మనీ లాంటి దేశంలో ప్రపోర్షనల్ ఓట్ షేర్ ఉన్నప్పుడు వాళ్ళకి పరిపాలనలోనూ ఆ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనూ అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా మీరు అది కోరుకుంటే జర్మనీకి వెళ్ళి పోటీ చేయమని చెప్పారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఈ రోజున? అసలు బేసికల్గా వైఎస్ఆర్సీపీ గతంలోనే మేము చెప్పాం జనసేన పార్టీ నుంచి, తాడు బొంగరం లేని పార్టీ ఇది. ఈ రోజుకి వాళ్ళకి సభ్యత్వం లేదు. లైఫ్ టైం ప్రెసిడెంట్గా ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఎల్లకాలం అతనే అధ్యక్షుడని సభ ఏర్పాటు చేసి వారి తల్లిని పక్క దించేసి ఇతను ప్రకటించుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని ఖండించింది. అటువంటి సిస్టమే లేదు, అటువంటి ప్రొసీజరే లేదు. మీరు ఎట్లా డిసైడ్ చేసుకుంటారు మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? అది ఆ విధానం కాదని ఆ రోజు చురకలు వేసింది. తన సొంత వైఎస్ఆర్సీపీ పార్టీకి సభ్యత్వం లేదు. ఈరోజు వారి పార్టీ అధ్యక్షుడు ఎవరో కూడా వాళ్ళు తేల్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు జనసేన పార్టీ పైన, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పైన చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా ప్రతిపక్షంలో ఒకలా, ప్రభుత్వంలో ఒకలా వ్యవహరించే మనిషి కాదు. మీరందరూ గతంలో చూశారు కౌలు రైతులను ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్నారు. ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన స్వయంగా 5 కోట్ల రూపాయల విరాళం ఆ రోజు ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా మేము కౌలు రైతు భరోసా సభలు నిర్వహించి జిల్లాల్లో చివరికి నీ సొంత పులివెందుల నియోజకవర్గంలో 24 మందికి ₹1,00,000 చొప్పున పవన్ కళ్యాణ్ గారు అందించారు. నువ్వా మాట్లాడేది ఆయన గురించి? ఏనాడైనా నీ ప్రజా జీవితంలో ₹1 నువ్వు ఇచ్చావా? ఒక దాతగా నిలబడ్డావా? ఎవరన్నా ఆదుకున్నావా? ఎన్ని వేల మందికి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు అందించి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఎందుకు అంత విపరీతమైన ఆలోచన? ఎందుకు మీరు ఈ రోజున యువత గురించి మాట్లాడుతున్నాడు ఆయన? 44 లక్షల మందికి ఆయన ఉద్యోగాలు ఇచ్చాడంట. మరి వాలంటీర్స్ని ఏ విధంగా నిలబెట్టిన నువ్వు మోసం చేసావు, ముంచావు? వైసీపీ అధినేత జగన్ను కర్ణాటకలోని విజయనగరం జిల్లా నందిపుర పీఠాధిపతులు కలిశారు. వైసీపీ అధినేత జగన్ను కర్ణాటకలోని విజయనగరం జిల్లా నందిపుర పీఠాధిపతులు కలిశారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో వీరు జగన్ను కలిశారు. ఏప్రిల్ 30న నందిపురంలో ప్రపంచంలోని ఎత్తైన 108 అడుగుల శ్రీ అర్ధనారీశ్వర స్వామి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి విజయాలను కోరుతూ జగన్కు పీఠాధిపతులు ఆహ్వాన ప్రతికను అందజేశారు. జగన్ను కలిసిన వారిలో పీఠాధిపతులు మహేశ్వర స్వామీజీ, పంచాక్షరి శివాచార్య స్వామీజీ, జడేశ్వర తాత, కృష్ణపాద స్వామీజీ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు బైపాస్ రోడ్లో కళ్యాణ మండపంలో జిల్లా పశువల్తక శాఖ, జిల్లా పౌల్ట్రీ ఫెడరేషన్, కోళ్ల రైతుల సంక్షేమ సంఘం సంయుక్తంగా నిర్వహించిన చికెన్ అండ్ ఎగ్ మేళా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ సంయుక్తంగా పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు బైపాస్ రోడ్లో నేక్ కళ్యాణ మండపంలో జిల్లా పశువర్ధక శాఖ, జిల్లా పౌల్ట్రీ ఫెడరేషన్, కోళ్ల రైతుల సంక్షేమ సంఘం సంయుక్తంగా నిర్వహించిన చికెన్ అండ్ ఎగ్ మేళా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ సంయుక్తంగా పాల్గొన్నారు. చికెన్, గుడ్లతో చేసిన ఆహార పదార్థాలను వారు స్వయంగా వడ్డించి చికెన్ అండ్ ఎగ్ మేళాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అంతటా ప్రజలు ఏ విధమైన అపోహలు లేకుండా ఉడికించిన గుడ్లు, ఉడకబెట్టిన చికెన్ నిర్భయంగా తినవచ్చని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లలో విద్యార్థులకు, చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారంగా గుడ్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ భయాందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తాను ప్రతిరోజు ఒక గుడ్డు తింటానని, అందరూ నిర్భయంగా చికెన్ గుడ్లు తినవచ్చని తెలిపారు. పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్ వారు నిర్వహిస్తున్న ఈ చికెన్ అండ్ ఎగ్ మేళా ముఖ్యోద్దేశం ప్రజలు ఎవరు కూడా చికెన్, ఎగ్ తినడానికి భయపడిన అవసరం లేదు అనే ఒక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన రాష్ట్రంలోనే మన పౌల్ట్రీ ఫార్మ్స్ ఇక్కడ అత్యధికంగా గుడ్ ఎగ్స్ కానీ, బ్రాయిలర్స్ కానీ, ఎగుమతి కానీ, ఇక్కడ కన్సంప్షన్ కానీ చాలా హైయెస్ట్ నెంబర్స్ ఉన్నాయండి మన ఆంధ్రప్రదేశ్. ఎగ్ ప్రొడక్షన్లో అయితే మన జిల్లా 4వ స్థానంలో ఉంది మన రాష్ట్ర స్థాయిలోనే. ఇంచుమించు 1.5 కోట్లు, 1.5 crore లేయర్ బర్డ్స్ ఉన్నాయి. 35 lakhs బ్రాయిలర్ బర్డ్స్ ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఉన్నాయి. 300 మంది ఫార్మర్స్ వారి యొక్క పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. అయితే 300 మంది మనం రైతులే కాకుండా కొన్ని వేల మంది ఈ ఇండస్ట్రీలో, ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో
అనేక మంది కార్మికులు, ట్రేడర్స్, ఫార్మర్స్ అంతా కూడా ఈ పౌల్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. తర్వాత ఈ చికెన్ ఎగ్ అనేది సామాన్య ప్రజానికానికి, బడుగు వర్గాలకి అందరికీ కూడా ఒక ప్రోటీన్ ఇచ్చే ఒక బలవర్ధకమైన ఆహారం. అది మన గవర్నమెంట్స్ నుంచి బాలింతలు, గర్భిణీ స్త్రీలకి, తర్వాత ప్రతి స్కూల్స్లోనూ కూడా ఎగ్స్ పంపిణీ చేస్తూ ఉన్నారు. అంటే దాంట్లో ఉన్న పోషక విలువల గురించి మీరు తెలుసుకోవచ్చు. మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ నుంచి ఎగ్స్, బర్డ్స్ ఎగుమతి అనేది ఉంది. ఇక్కడ ఫార్మర్స్, ఇండస్ట్రీ కూడా ఏ మాత్రం ఇబ్బంది పడకూడదు. లాస్ట్ ఆల్రెడీ బర్డ్ ఫ్లూ అని చెప్పి ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి మనం నిర్ణీత సమయం అంతా కూడా ఈ ఎగ్స్, చికెన్ కూడా 10 కిలోమీటర్ పరిధిలో ఉన్న విలేజెస్ అంతా కూడా క్లోజ్ చేసాము. ఇప్పుడు ఓపెన్ చేసాము. ఇప్పుడు నిర్భయంతరంగా ప్రతి ఒక్కరు కూడా చికెన్, ఎగ్ ప్రాపర్ గా కుక్ చేసి, బాయిల్ చేసి ఆరోగ్యవంతమైన ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇది కన్జ్యూమ్ చేయొచ్చు అనే ఒక మెసేజ్ అందరికీ తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన సుబ్బారావు గారు, ఏపీ పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు, తర్వాత సురేష్ గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సురేష్ గారు, గంగాధరం గారు, ఎమ్మెల్యే గారు, అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి పౌల్ట్రీ ఫార్మర్స్ కానీ ఆ రేడియస్లో వేల్పూర్లో ఒక పౌల్ట్రీ ఫామ్లో పాజిటివ్ రావడం జరిగింది. దానికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి 10 కిలోమీటర్ల రేడియస్లో, 1 కిలోమీటర్ రేడియస్లో కూడా రెడ్ జోన్, అదేవిధంగా సర్వేలెన్స్ జోన్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. అందరినీ కూడా ఈ పరిధిలో చికెన్ అండ్ ఎగ్ని వినియోగించొద్దని ప్రభుత్వాలు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా ఈ రోజు చికెన్ అండ్ ఎగ్ వినియోగించే విధంగా, ముందుకు వెళ్లే విధంగా అందరిలోనూ కూడా అవగాహన తీసుకురావాలి. అందరికీ కూడా ఒక ధైర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ చికెన్ అండ్ ఎగ్ మేళాని పౌల్ట్రీ ఫెడరేషన్ వారు నిర్వహించడం చాలా అభినందనీయం. ముఖ్యంగా మనందరం కూడా చూస్తే పౌల్ట్రీ ఫార్మర్స్, ఈ జిల్లాలో ఉన్నటువంటి పౌల్ట్రీ ఫార్మర్స్ దాదాపు ఉభయ గోదావరి జిల్లాలో. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకమైన జాతీయ రహదారుల నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కేంద్ర మంత్రి గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఆయన సానుకూలంగా స్పందించారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులను ఆర్థిక సహాయం చేయవలసిందిగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కింజారపు రామ్మోహన్ నాయుడు, ఎంపీలు సీఎం రమేష్, లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా పాల్గొన్నారు. శాసనసభ్యులు ఎన్నుకునే ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికల్లో భాగంగా జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలు సిద్ధం చేస్తున్నారు. శాసనసభ్యులు ఎన్నుకునే ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో భాగంగా జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలు సిద్ధం చేస్తున్నారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది శాసనసభ్యులు సంతకాలు చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు పీఏసీ చైర్మన్ పులపతి రామాంజనేయులు, మండలి బొద్దు ప్రసాద్, లోకం నాగమాధవి, ఆరుని శ్రీనివాసులు, పంచకల్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, పచ్చమట్ల ధర్మరాజు, అరవ శ్రీధర్, భద్ర బలరామకృష్ణ, పంతం నానాజీ సంతకాలు చేశారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజల కోసం తాము నమ్ముకున్న నీతి నిజాయితీకి కట్టుబడి పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిలో తోడుగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతోనే తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజల కోసం తాను నమ్ముకున్న నీతి నిజాయితీకి కట్టుబడి పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిలో తోడుగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతోనే తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలోని దొరబాబు క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన తన అనుచరులు, నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని 3 మండలాలకు సంబంధించి వైసీపీకి చెందిన కొందరు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్, కొందరు కౌన్సిలర్లు, పలువురు నాయకులు హాజరయ్యారు. పార్టీలోకి మా పిఠాపురం నియోజకవర్గం నుంచి పెద్దలు చాలామంది కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీటీసీలు, సర్పంచులు, అలాగే పెద్దలు మన జడ్పీ వైస్ చైర్పర్సన్ బుర్రా అనుబాబు గారు, లేడీ సర్పంచులు వివిధ రూపాల్లో రేపు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రేపు మేమందరం అక్కడికి వెళ్ళి పార్టీలోకి జాయిన్ అయ్యే కార్యక్రమాన్ని అందరూ కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా 25 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో మమేకమయ్యి ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తిగా 25 సంవత్సరాల అనుభూతిని పొందినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి ఎల్లప్పుడూ కూడా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ నియోజకవర్గానికి మరిన్ని సేవలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఆయనకి పూర్తి సహాయ సహకారాలు మేమందరం కూడా ఇస్తూ మరింత పిఠాపురం నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 8వ తేదీన మార్కాపురంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 8వ తేదీన మార్కాపురంలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొనున్న నేపథ్యంలో భారీ స్థాయిలో మహిళలను తరలించాలనే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మార్కాపురం పట్టణ శివారు ప్రాంతంలోని తుర్లపాడు రోడ్లో గల శ్రీ సాయి బాలాజీ హైస్కూల్ వద్ద గల హెలీప్యాడ్ను సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట్ త్రివినాగ్, తహసీల్దార్ కె చిరంజీవులు పరిశీలించారు. మహిళలతో సమావేశం నిర్వహించేందుకు ఎస్వికేపీ కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. ఎంపిక చేసిన ప్రదేశాలను కలెక్టర్ తమీం అన్సారీతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిలు పరిశీలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్న మంత్రి నారాయణ. రాజధాని నిర్మాణంలో ప్రజలపై ఒక్క పైసా భారం పడదని స్పష్టీకరణ. పవన్ ను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నాదెండ్ల. ఎన్నికల్లో 11 సీట్లు వచ్చేసరికి మస్తిష్కింతం కోల్పోయారని ఎద్దేవా. కర్ణాటకలోని నందీపురంలో శ్రీ అర్ధనారీశ్వర స్వామి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమానికి జగన్ ఆహ్వానించిన పీఠాధిపతులు. తణుకులో నిర్వహించిన చికెన్ అండ్ ఎగ్ మేళాకు అపూర్వ స్పందన. ప్రజలు ఉడికించిన గుడ్లు, చికెన్ నిర్భయంగా తినవచ్చన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఎంతటితో సమాప్తం. నమస్కారం.